శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి, ఎలక్షన్స్ జరుగుతాయి. రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. అప్పటికే ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఎన్ని అంటే 11 ఉన్నాయన్నమాట. మొత్తం 11 ఉన్నాయి, 11. ఈ 11 రాష్ట్ర శాసనసభలకు ఏం జరుగుతాయి, ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. ఎవరైతే ఎన్నికల్లో విజయం సాధిస్తారో ఆ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ అధికార పార్టీ హోదా పొందుతుంది. అంతకుముందు 1919 ప్రకారము 1990, 1920, 1923లో జరిగినటువంటి ఎలక్షన్స్ ప్రకారము అది ప్రతిపక్ష పార్టీ, అంతే కదా. ఎవరైతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీ ప్రతిపక్ష హోదా వస్తుంది, అంతే కదా. కాబట్టి భారతీయ పార్టీలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం 1919లోనే జరిగింది. అంటే 1990 యాక్ట్ ప్రకారమే జరిగింది. 1920లో ఎలక్షన్ జరిగాయి, తర్వాత 1923లో ఎలక్షన్ జరిగాయి అని, అవునా కదా. ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అంటే కౌన్సిల్ ఎంట్రీ అనేది జరగాల వద్దా అనేసే కదా 1922లో గయా ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్లో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కౌన్సిల్ ఎంట్రీ వద్దు అని చెప్పడంతో కదా సిఆర్ దాస్ స్వరాజ్ పార్టీ అనేదాన్ని దాన్ని క్రియేట్ చేశాడు 1923లో. ఆ స్వరాజ్ పార్టీ కదా 1923 ఎలక్షన్లో విజయం సాధించింది.